అండ్ ఎన్టీఆర్ గారు ఫైనలీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ ఫైనల్లీ జనతా గ్యారేజ్ అని మేము ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన సినిమాని మీ అందరూ కూడా మీ ఇష్టంగా మార్చుకున్నందుకు ఈ వినాయక చవితి ఏ విఘ్నాలు లేకుండా మాకు ఈ పండగ కానుకగా మాకు ఈ చిత్రాన్ని మీ అందరూ అందించారు. తిరిగి మీ ఇంట్లో ఏ విఘ్నాలు లేకుండా ఈ రోజంతా ఈ సంవత్సరం అంతా మీ జీవితం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఇంకొకసారి మాకు అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీ దగ్గరలో ఉండే థియేటర్లోనే ఈ సినిమాని చూసి మా కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు అని ఇంకోసారి మీ అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ వ్యూవర్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించి మన పర్యావరణానికి తోడ్పడతారని ఆశిస్తూ సో ఈ జై హో జనతా గ్యారేజ్ మూలకంగా ఒక వారం రోజుల ముందుగానే మాకు పండగ వాతావరణం క్రియేట్ చేసినందుకు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జనతా గ్యారేజ్ని ఎంత గొప్ప విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. ఈ వినాయక చవితి మీ ఇంట్లో ఎంతో ఆనందం నింపాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా తీయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.